ముందస్తు హెచ్చరికలు లోపించడంతోనే ఇంతటి ప్రాణ నష్టం సంభవించిందనుకోవచ్చా? ఏంటి అసలు ఆ పరిస్థితి? ఇది రోజు జరిగే విషయం కాదు. ఇది 100 సంవత్సరాల క్రితం ఒకసారి అనేది జరిగిందా, 200 సంవత్సరాల? ఇంకా ఎక్స్పర్ట్స్ అందరూ దాని మీద ఇంకా తేల్చలేదు. ఇది ఒక ఆశ్చర్యమైన విషయం. ఇది అందరూ ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే గ్లేషియర్స్ అంటే మనసంతా అలాగా బిల్డప్ అవుతా ఉంటుంది, కొండల మీద సడన్ గా జారిపోయి పడిపోతుంది. ఎందుకు జారిపోతుంది? క్లైమేట్ చేంజ్, వాతావరణం మార్పు, వేడెక్కుతా ఉన్నది. ఆ వేడి మెల్లిమెల్లిగా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గ్లేసియర్ ని లోపల కరిగిస్తూ ఉంటారు. సో జారిపోయింది. అది అందరికీ ఇది ఎప్పుడు జారిపోతుందో ఎవరు చెప్పలేము. సో ఇది ఒక రెండు రకాలుగా చూడాలి. చాలా పెద్ద డిజాస్టర్, అనుకోని డిజాస్టర్ ఒక రకంగా, ఇంకో రకంగా ఇది జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే ఆలోచన ఎవరు చెప్పలేము. ఒక భూకంపం రేపు పొద్దున జరుగుతుందా, ఎల్లుండి పొద్దున జరుగుతుందా? ఎవరు ఇప్పుడు ఇంత సైన్స్ ఉండినా, ఇంత నాలెడ్జ్ ఉండినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండినా ఎవరు చెప్పలేము. అందువల్ల లైఫ్ అంతా మానేయాలా అంటే కష్టం. లైఫ్ మామూలుగా మీరు ఒక వారం రోజుల తర్వాత వెళ్ళాక చూస్తే మళ్ళీ అంతా నార్మల్ అయిపోతాయి. అంతా నార్మల్. అది మనుషులు చేసే పని, మానవుల తత్వం. ప్రమాదం ఉన్నదా? ఎస్, శేషమైన ప్రమాదం. ఆ వీడియో చూస్తా ఉంటే భయంకరమైన ప్రమాదం మాత్రం జరిగింది. కానీ అయితే ముందస్తుగా కొంత అలర్ట్ చేస్తుంటే ఇంత పరిస్థితి ఉండేది కాదు అనేటువంటిది నేపాల్ వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఈ విషయంలో చైనా కొంచెం సాత్సారంగా వ్యవహరించింది అనేటువంటి ఆరోపణ కానీ వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి మీడియా కథనాలు కూడా చెప్తున్నాయి. సో అలాంటిది కూడా దీంట్లో ఉందా? సో సరైనటువంటి సమన్వయం లోపించిందా? ఆ పరిస్థితి లేకపోవడం వల్లే ప్రస్తుతం ఇంతటి నష్టం కలుగుతోందా? చాలా చాలా ఉన్నది. ప్రపంచంలో అందరూ అదే మాట్లాడుతున్నారు. నిన్న కొంత ఇండియన్ మీడియా కూడా అదే అన్నది. అవును, మీ దేశంలో ఉన్న నదులు ఇలాంటి పరిస్థితి ఉన్నది, కొండలు జారిపోతున్నాయి, ఫ్లడ్ వస్తుంది, ఎందుకు క్లియర్ చేయలేదు, ఎందుకు కింద చెప్పలేదు? అది పెద్ద ప్రశ్న వస్తుంది. తర్వాత చైనా దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే టిబెట్ నుంచి వచ్చే నదులు ఇవన్నీ. టిబెట్ లో ప్రపంచంలో తీయటి నీరు ఉండేది 20% 30% ఉన్నది. ప్రపంచంలో ఉన్న నీరంతా అక్కడే ఉన్నది. వాళ్ళు బ్రహ్మాండంగా వాడి ఆ నీరంతా డ్యాములు కట్టి 1000 మైళ్ళు 1200 మైళ్ళు తీసుకెళ్తున్నారు. సో చైనా చాలా బాధ్యత ఉన్నారు. కొంతమంది రాజకీయంగా చేదుగా ఉన్న వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నేపాల్ మీద కొద్దిగా మమకారం తగ్గింది కొత్త ప్రభుత్వం వచ్చాక మార్చిలో. చైనాకి ఆ 17 సంవత్సరాలు పూర్వం అంతా వాళ్ళకి కావాల్సిన ప్రధానమంత్రులు 15 మంది చేశారు. వీళ్ళు కొత్త వాళ్ళు, చైనాతో కూడా సంబంధం లేదు, చైనాతో సంబంధం తగ్గించారు. అందుకని అశ్రద్ధ చేశారా, చేయాలని చేశారని చెప్పట్లేదు, అశ్రద్ధ చేశారా అంటే ఆ థియరీ కూడా నడుస్తూ ఉంది. థియరీ అంటారు. ఇప్పటికీ కూడా సార్ బ్రహ్మపుత్ర నదికి పైభాగంలో ఎర్లాంగా మనం అక్కడ పిలువబడతారు. సో అక్కడ టిబెట్ భూభాగంలో ప్రస్తుతం చైనా నిర్మిస్తోంది దాదాపుగా 60,000 మెగావాట్ల యూనిట్ సంవత్సరానికి ఉత్పత్తి అయ్యే విధంగా ఒక భారీ ప్రాజెక్ట్. సో ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తులో ముప్పు కాదా? ఇలాంటి వాటి విషయంలో ఎలా మనం వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది? ఒకటి తప్పకుండా చైనా బ్రహ్మపుత్ర మీద ప్రస్తుతం డ్యామ్ కట్టేది కరెంట్కి, రన్ ఆఫ్ ద రివర్ అంటే నదిని ఆఫ్ చేయట్లేదు కదా, ఇరిగేషన్ అదేం లేదు కదా, నదిని ఆఫ్ చేస్తున్నాం, కరెంటు ద్వారా టనల్స్ ద్వారా నీరు కిందకి వెళ్ళిపోతుందో అది ప్రస్తుతం అది కరెక్ట్. ప్రస్తుతం రాబోయే రోజుల్లో ఏం చేస్తారు? ఆ నది నీరు, బ్రహ్మపుత్ర నీరు ఒక 1500 మైళ్ళు ఉత్తరానికి తీసుకెళ్ళటానికి ప్లాన్స్ ఉన్నాయి. ఎందుకంటే హైట్ 15,000 అడుగు ఉన్నది, 14,000 అడుగు. డ్యామ్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, టనల్స్ ద్వారా పట్టుకెళ్తారు. అప్పుడు నీరు కరువు వస్తుందా? ఆలోచన కాదు. కానీ భారతదేశానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే 70% బ్రహ్మపుత్ర నీరు అరుణాచల్ ప్రదేశ్, ఆసాం నుంచి వర్షాలకి మంచు కరిగిపోవటం నుంచి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, 70%. ఓకే, వాళ్ళు డ్యామ్ కట్టి ఆఫ్ చేసినా చచ్చేదేం లేదు. ఇక్కడ ఏం లేదు, మనకి నీరేం తగ్గదు, ఫ్లడ్స్ తగ్గుతాయి కొద్దిగా. ఏమైనా పోతే బంగ్లాదేశ్ పోతుంది.
Oh. సో ఆ ప్రమాదం వల్ల ఏదో డ్యామ్ కట్టి నీరు వదిలేస్తే కింద కొట్టుపోతలేదు, చాలా ప్లేస్ కూడా ఉన్నది. ఆ డ్యామ్ కి నది ఫ్లో చేసేది 500 మైళ్ళు ఉన్నది. సో నీరు అంత ప్రమాదం అది లేదు. Yes. కానీ చైనా నది పాలిటిక్స్ రాజకీయం. ఇంకో చిన్న పాయింట్ చెప్తా. రైట్. ఏషియాలో ఒక పెద్ద నది మేకాంగ్, 6 దేశాల్లో వెళ్తాది మేకాంగ్ నది. టిబెట్ లో కూడా అదే పుడుతుంది. ఎస్. అది వేల సంవత్సరాలు బట్టి అక్కడి నుంచి బర్మా, థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం వెళ్తాది. అలాంటి నదిని పాస్ చేశారు. డ్యామ్స్ కట్టి నీరు పట్టుకుపోతాం సౌత్ చైనాకి, అలా పాస్ చేస్తారు. చైనా చాలా రెక్లెస్ గా ఉంటుంది. ఇతర దేశాల గురించి ఆలోచించరు. ఎస్. సో ఫ్యూచర్ ఏమవుతుందో చెప్పలేం. తప్పకుండా వాచ్ చేయాలి. రైట్. భారతదేశం అది మాత్రం గ్యారంటీగా. ఎస్ ఎస్ పుల్లారావు గారు, ఫైనల్గా ఈ మనం ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇటు కాశీ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం ముఖ్యంగా చూసినప్పుడు ఇటు మానస సరోవర యాత్రకి వెళ్ళేటువంటి వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. అక్కడికి కావచ్చు, లేదా కాశ్మీర్ కావచ్చు, ఇట్లాంటి అనేక ప్రాంతాలకు, నేపాల్, భూట్, వీరందరికీ కూడా మీరు ఇచ్చే సూచన ఏంటి? వాళ్ళ గవర్నమెంట్ ఇంకా ఆర్గనైజ్ చేయాలి, కరెక్ట్ గా ఆర్గనైజ్ చేయాలి, ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి, సేఫ్టీ పాయింట్స్ పెట్టాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళకి ఏమైనా ఆపద జరిగితే తీసేయడానికి ఉండాలి. అదేం లేదు కదా. మన్సరోవర్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ భారతదేశానికి. అది చైనాలో ఉండిన అది అక్కడికి వెళ్ళటం వేల సంవత్సరాలు బట్టి చేస్తుంది. సో అక్కడ తప్పకుండా గవర్నమెంట్ లోటు కనపడింది. ఈ అన్ని ఎక్కువ పుణ్యక్షేత్రాలు హిందూస్ కి మౌంటైన్స్ లో, హిమాలయాస్ లో ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో, హిమాచల్ లో, కాశ్మీర్ లో. సో తప్పకుండా గవర్నమెంట్ దీని మీద ఆలోచన చేసి, కమ్యూనికేషన్ కూడా లేదు కదా, ఎవరు వెళ్ళారు, ఎవరు వస్తున్నారు, అది తప్పకుండా చేయాలి. ఈ అవసరం మాత్రం ఈసారి కనపడింది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం ఆప్ చేయలేము. కానీ మనం రెడీగా మాత్రం ఉండాలి. రైట్. కృష్ణ, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఏపీ భవన్ కావచ్చు, ఇటు తెలంగాణ భవన్ కావచ్చు, సో అక్కడ ఇప్పటికే మనం చూస్తున్న